హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త అయితే తీసుకువచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్ పంపిణీలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక రకంగా ఇది పింఛన్ అందుకుంటున్న వారికి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక పథకానికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వరుసగా 2 నెలల పింఛన్ను తీసుకోకున్నా 3వ నెల అంతా కలిపి చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా కారణాల వల్ల 2 నెలల పింఛన్ మొత్తాన్ని తీసుకోకపోతే ఒకేసారి 3 నెలల పెన్షన్ కలిపి మొత్తాన్ని తీసుకునే వీలు కల్పిస్తూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఈ యొక్క ఉత్తర్వులు జారీ చేసింది. 3 నెలలు వరుసగా అంటే 3 నెలలు పింఛన్ తీసుకోకుంటే మాత్రం వారు వలస వెళ్ళినట్టు భావించి పింఛన్ రద్దు చేస్తామని తెలిపింది. కొత్తగా విడుదలైన ఈ మార్గదర్శకాలు ఈ నెల నుంచే వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయల పెన్షన్ పెంచింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది ప్రతి నెల 4,000 రూపాయలు చొప్పున పింఛన్ మొత్తాన్ని అందుకుంటున్నారు. అదే సమయంలో దివ్యాంగులకు నెలకు 6,000 రూపాయలు ప్రకటించింది. ఏదైనా కారణంతో ఒక నెల పింఛన్ తీసుకోకపోతే 2వ నెలలో పెన్షన్ 2 నెలది కలిపి అందించనున్నారు మన యొక్క ప్రభుత్వం. అత్యధిక మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచిన తొలి హామీ పింఛన్ మాత్రమే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ల చేత ఇంటింటికి పింఛన్ పంపిణీ మొత్తాన్ని పంపిణీ చేసేవారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం గ్రామ వార్డు సచివాలయాల రెవెన్యూ సిబ్బందితో పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ప్రతి నెల 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచే పింఛన్ పంపిణీ చేసేలా ఏపీ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. దేశంలోనే అత్యధికంగా పింఛన్ మొత్తం పంపిణీ చేసే రాష్ట్రంగా ఏపీ ఖ్యాతిగా గడిచింది. ఏ రాష్ట్రంలోనూ నెలకు పింఛన్ 4,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్క ఏపీలోనే నెలకు 4,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని పెంచడం అనేది, పంపిణీ చేయడం అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకొని పలు మార్పులు చేస్తుందని తెలుస్తున్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే గనక ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు ఇప్పటి వరకు ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ పోయినట్టే. మరుసటి నెలలో ఆ పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు కాదు. కాకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో మరుసటి నెలలో 2 నెలల పెన్షన్ కలిపి ఇచ్చేందుకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. అలా అని 3 నెలల పెన్షన్ తీసుకోకపోతే కనుక వాళ్ళు వలస వెళ్ళినట్టు, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్ళినట్టు భావించి వాళ్ళ పెన్షన్ అనేది రద్దు చేసేదానికి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే 2వ నెల తీసుకోవచ్చు. 2 నెలల పెన్షన్ మాత్రమే ఇస్తారు. 3వ నెల కూడా పెన్షన్ తీసుకోకపోతే ఆ పెన్షన్ రద్దు చేసే అవకాశం ఉందని ఇక్కడ చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.